హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీగా అయిపోయే టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చేసుకుందాం. అదేంటంటే సూజీ రోల్స్. ఈ సూజీ రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రోల్స్ని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే బొంబాయి రవ్వ 1 కప్పు, 4 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టి తొక్కు తీసి మ్యాష్ చేశానండి. కట్ చేసిన ఉల్లిపాయ 1 తీసుకోండి, 1/2 కప్పు పెరుగు, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర తీసుకోండి, 1 రెమ్మ కరివేపాకు తీసుకొని కట్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కచప్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, సగం నిమ్మకాయ లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు మీ రుచికి తగినంత తీసుకోండి. నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోండి. బటర్ లేకపోతే చీజ్ ఏదైనా తీసుకోండి. ఫస్ట్ మనం రవ్వని మిక్సీ జార్లో వేసి మరీ పౌడర్లా కాకుండా కొంచెం రఫ్గా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా కొంచెం రఫ్గా మిక్సీ చేసుకోవాలి. మరీ రవ్వగా ఉంటే షీట్స్ రౌండ్ చుట్టేటప్పుడు విరిగిపోతాయండి. ఒక బౌల్లో ఈ రవ్వను వేసుకోండి, పెరుగుని వేసుకోవాలి, మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలపండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి పిండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం సెట్ కావడానికి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత మినపప్పు పచ్చెనపప్పు వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. అంటే 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి 30 సెకండ్లు ఫ్రై చేయండి. దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. మసాలాలు ఎప్పుడు వేసినా కానీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయండి, మాడిపోకుండా ఉంటాయి. దానిలో ఇప్పుడు మ్యాష్ చేసిన బంగాళాదుంపను వేసి అన్నీ బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీనిలో మీరు ఏ కూరగాయలైనా అంటే క్యారెట్, క్యాబేజీ, బీన్స్, బఠానీ ఏదైనా కొంచెం కొంచెం ఉడకబెట్టుకొని మ్యాష్ చేసి బంగాళాదుంపలో కలుపుకోవచ్చు. దానిలో ఇప్పుడు నిమ్మరసం, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అన్నీ బాగా ఈ విధంగా కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు అరగంట అయిందండి. రవ్వ ఓపెన్ చేసి ఒకసారి కలపండి. మనం ఇంకా వాటర్ వేయక్కర్లేదు, ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలపండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ కొంచెం వేసి గుడ్డుతో తుడవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వ వేసి స్ప్రెడ్ చేసుకుందాం. దోసపిండిని వేసినట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి, కానీ పలుచగా చేయొద్దు, కొంచెం తిక్కుగా చేయండి. పలుచగా ఉంటే షీట్స్ విరిగిపోతాయి. ఆయిల్ పైన కొంచెం వేసుకుందాం. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. మనకి ఇప్పుడు బొంబాయి రవ్వ షీట్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాం. ఇలానే అన్ని షీట్లు చేసుకోండి. ఈ రవ్వ షీట్స్ని రోల్ చేయడానికి బటర్ కానీ చీజ్ కానీ స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, లేకపోయినా పర్వాలేదు. పైన పొటాటో స్టఫింగ్ వేసుకొని దాన్ని కూడా బటర్ పైన స్ప్రెడ్ చేయండి. పైన టొమాటో సాస్ వేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేయడానికి కత్తి తీసుకొని కార్నర్స్ కొంచెం కట్ చేసేసుకోండి. అది తీసేయండి. ఈ విధంగా కత్తితో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
మనకు సూజీ రోల్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అన్నీ చేసుకోండి. పైన టూత్ పిక్ పెడితే విడిపోకుండా ఉంటుంది సూజీ రోల్, తినడానికి ఈజీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.